ప్లేట్‌లో పిజ్జా ఉందా? బర్గర్ ఉందా? ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయా? అనేది కాదు ముఖ్యం. సాస్ ఉందా? లేదా? అనేది ముఖ్యం. అలాంటి సాస్‌ను తయారు చేసి వన్ ఆఫ్ ది కంపెనీ ఓనరే విరాజ్ బహల్. దాని తయారీలో తనదైన ముద్ర వేసి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ సాస్ కింగ్ ఈ స్థాయిని చేరుకోవడానికి అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. అంత ఈజీగా జరగలేదు. 90స్‌లో పిజ్జా, బర్గర్, సాస్ లాంటి కొత్త కొత్త పదాలు వినిపిస్తున్న రోజులవి. విరాజ్ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఆ వ్యాపారమే చేసేవాళ్ళు. చిన్న చిన్న రెస్టారెంట్లకి, పిజ్జాలకి కావలసిన సాస్‌ని వాళ్ళు తయారు చేసి అమ్మేవాళ్ళు. అమ్మా నాన్నలు చేసే ఈ బిజినెస్‌ని చూసిన విరాజ్ 17 ఏళ్లప్పుడు తాను కూడా ఈ వ్యాపారంలోకి చేరాలనుకున్నాడు. కానీ విరాజ్ తండ్రి రాజీవ్ ఇందుకు ససేమిరా ఒప్పుకోలేదు. "నువ్వు ఏ ఉద్యోగమైనా చెయ్యి. నెలకి 3,00,000 రూపాయలు సంపాదించినప్పుడు కానీ నిన్ను ఈ బిజినెస్‌లోకి చేర్చుకోము" అని చెప్పారు. కుటుంబ వ్యాపారం అయినంత మాత్రాన తనకి ఆ బాధ్యతలు అంత సులభంగా రావని విరాజ్ గ్రహించాడు. అయితే చేసేది లేక విరాజ్ సింగపూర్‌కి వెళ్లి అక్కడ కాలేజీలో చేరి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేశాడు. విరాజ్ ఒక పక్క చదువుకుంటూనే మర్చెంట్ నేవీలో పనిచేశాడు. అలా పని చేస్తూనే విరాజ్ నెలకి 3,00,000 రూపాయలు సంపాదించే స్థాయికి చేరుకున్నాడు. నెలకి 3,00,000 రూపాయల జీతం సంపాదిస్తున్నా కూడా విరాజ్ హ్యాపీగా లేడు. విరాజ్ కల ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలో చేరాలని, తనకిష్టమైన ప్రయోగాలు చేయాలన్నదే విరాజ్ యొక్క కల. అందుకనే ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపార బాధ్యతలను తీసుకున్నాడు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. విరాజ్ వాళ్ళ నాన్న ఆ సంస్థని వేరే వాళ్ళకి లాభానికి అమ్మేశారు. కొంత డబ్బు వాళ్ళ నాన్న విరాజ్కి ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోమని సలహా ఇచ్చాడు. అలా విరాజ్ పాకెట్ పుల్ అనే రెస్టారెంట్ని ప్రారంభించాడు. చైనీస్ వంటకాలైనా, వెస్ట్రన్ వంటకాలైనా వాటికి మన ఇండియన్ టచ్ ఉండి తీరాల్సిందే. నాలుకకి రుచులు తగలకపోతే మన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు. అతను ఆ విషయం గమనించాడు. రెడీమేడ్గా దొరికే కెచప్లు, సాసులు తింటున్నప్పుడు రెస్టారెంట్లోకి వచ్చే కస్టమర్స్ అసంతృప్తిగా ఉండడం విరాజ్ గమనించాడు. అందుకే అతను సొంతంగా సాసులు తయారు చేయడం ప్రారంభించాడు. రుచి అదిరిపోయింది. అప్పుడే అక్కడ అసలు సమస్య వచ్చింది. రుచికి మాత్రం మంచి పేరు వచ్చినా కూడా రెస్టారెంట్ మాత్రం ఖాళీగా ఉండేది. రెస్టారెంట్లు ఓటమి అంటే ఖాళీ కుర్చీలతోనే బయటపడిపోతుంది. రోజులు గడిచే కొద్దీ నష్టం పెరిగిపోయింది. చివరికి రెస్టారెంట్ మూసేయడం తప్పలేదు. అక్కడితో ఆగిపోలేదు. ఏదైనా కొత్తది చేయాలనుకుంటే తన ఇంటిని అమ్మాల్సి వచ్చింది. ఇంటిని అమ్మేయగా వచ్చిన డబ్బులతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు విరాజ్. 2013లో విరాజ్ విభా అనే కంపెనీని రాజస్థాన్లో ప్రారంభించాడు. విభా అనే పేరుతో కొత్త కెచప్ని తయారు చేసే ప్లాంట్ని ప్రారంభించాడు. కానీ వ్యాపారం మొదలు పెట్టడం ఒకటే కష్టం కాదు. అసలైన పోరాటం అప్పుడే మొదలైంది. కస్టమర్లు లేరు. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. తెల్లవారి 3ంటికే లేచి ఆలోచించేవారు. ఉద్యోగులకి జీతాలు ఎలా ఇవ్వాలి? ప్లాంట్ నడిపేందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్నో రోజులు ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం వరకు చిన్న చిన్న రెస్టారెంట్ ఓనర్లని బతిమాలుతూ ఆర్డర్లు కోరేవాడు. సరైన ఆర్డర్లు రాకపోవడంతో కంపెనీ యంత్రాలు తుప్పు పట్టే స్థాయికి చేరుకున్నాయి. వీరాజ్ కష్టాన్ని అర్థం చేసుకున్న దీపక్ అనే అతను కొంత పెట్టుబడి పెట్టారు. అంతలో ఒక భారీ టర్నింగ్ పాయింట్. డామినోస్ నుంచి 70 టన్స్ కెచప్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ సాధించడానికి విరాజ్ డామినోస్ చుట్టూ కొన్ని నెలలు తిరగాల్సి వచ్చింది. మార్కెట్లో విభా బ్రాండ్ నిలబడిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీల నుండి ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. పిజ్జా హట్, టాకో బెల్, కేఎఫ్సి, స్టార్ బక్స్. కానీ మరో సమస్య వచ్చింది. ఈ పెద్ద పెద్ద ఆర్డర్లని ఫినిష్ చేయడానికి ఫ్యాక్టరీ కెపాసిటీ సరిపోదు. అదే సమయంలో దీపక్ తో భోజనం చేస్తున్నప్పుడు విరాజ్ తన పరిస్థితిని వివరించాడు. దీపక్ మరోసారి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. అక్కడే దీపక్ ఒక టిష్యూ పేపర్ మీద డీల్ వివరాలు రాసి పెట్టుబడి ఒప్పందం ఫైనలైజ్ చేశారు. డీల్ని ఓకే చేశారు. అక్కడి నుండి విభా విజయం వైపు తొలి అడుగు వేసింది. కష్టాల నుండి లేస్తూ 1000 కోట్ల వ్యాపారంగా మారిన విభా ఇప్పుడు దేశవ్యాప్తంగా 700 నగరాల్లో మోర్ దెన్ 1 lakh రీటైల్ స్టోర్లో విభా అమ్ముడవుతోంది. ఇండియాలో విరాజ్ ఇప్పుడు సాస్ కింగ్ గా పేరొందారు. ఇదంతా మనకేం చెప్తోంది అంటే విజయం అనేది ఒక రోజులో రాదు. కష్టపడాలి, ఓపిక ఉండాలి, ఒక అవకాశం కోసం ఎదురు చూడాలి, సరైన సమయంలో దాన్ని అందిపుచ్చుకోవాలి. కష్టాలను ఆహ్వానించు, అవే నిన్ను బలంగా చేస్తాయి. ఇలా సాస్ మాత్రమే కాదు, సక్సెస్ కూడా రుచిగా ఉంటుంది.